ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. జ్ఞానము, భక్తి, వైరాగ్యం, ఈ 3 రకాల విషయాల గురించి ఇదివరకు చాలాసార్లు మనం చర్చించుకున్నాం. జ్ఞానము అంటే నాలెడ్జ్. ఆ విషయం గురించి క్లియర్గా మనం తెలుసుకోవడం. కొన్ని విషయాల గురించి కొందరికి మాత్రమే పూర్తిగా తెలిసి ఉంటుంది. మనం సలహా అడిగితే కూడా వారిని మనం అడుగుతాం, ఎందుకంటే వారు మాత్రమే కరెక్ట్ జవాబు మనకు చెప్తారు, వారికి అనుభవం ఉంటుందని. కాబట్టి నాలెడ్జ్, ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి, ప్రతి ఒక్క విషయం గురించి సంపాదించుకోవాలి. అది ఆత్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము. ఈరోజు మనం చర్చించుకునేటువంటి జ్ఞానం ఏంటంటే భక్తి గురించి. భక్తి గురించి వింటున్నటువంటి ప్రేక్షకులకు ఆల్రెడీ చాలా విషయాలు తెలుసు. ఎన్నో రకరకాల భక్తులు మనం చేస్తూ ఉంటారు ప్రతి భక్తుడు. ఎందుకంటే ఎస్పెషలీ మన ఇండియన్స్కి ఒక నమ్మకం ఉంటుంది, మనం ఎంత మంచి భక్తి చేస్తామో, ఎంత గొప్పగా సాధన చేస్తామో, అంత ఈజీగా మనం ముక్తికి చేరుకుంటాము, పరమాత్మకి సమీపంలో మనం ఉండగలుగుతాము. కాబట్టి మంచిగా మనం భక్తి చేయాలి. కష్టమైనా పర్లేదు, కానీ మనం చేయాలి. ఎంత చేసినా అది తక్కువే. కాబట్టి మనం చేస్తూనే ఉండాలి అని భక్తి చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా, ఇంకొందరైతే ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా భక్తిలో ఒక ఆచారం ఉంది చాలా సంవత్సరాల నుంచి. అది ఉపవాసం ఉండడం. మీకు ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు? పనులన్నీ జరిగిపోయాయా? ఓకేనా? అంటే ఏమంటారు, ఏం పనులండి, అన్ని పెండింగ్లో ఉన్నాయి, ఏ పని కూడా పూర్తి కాలేదు. మీరేంటి ఈరోజు అంత ఉత్సాహంగా కనపడట్లేదు, చాలా డల్గా కనిపించారు అని అన్నారనుకోండి, ఎక్కడైనా ఉంటానండి, నేను ఉపవాసం కాబట్టి ఈ పని ఆ పని అన్ని పనులు నావి ఆగిపోయాయి, ఈ కొన్ని పనులు నేను పూర్తి చేసుకోలేకపోయాను. ఎందుకు పూర్తి కాలేదు? ఎందుకంటే ఈరోజు నేను ఉపవాసం, నిన్న ఉపవాసం, మధ్యాహ్నం ఉపవాసం, రాత్రి ఉపవాసం, ఎక్కువసార్లు ఉపవాసం ఉన్నాను అనేటువంటి ఆ నామాన్ని మనం జపం చేస్తూ ఉన్నాము. నేను తినలే నేను ఉపవాసం. బలవంతంగా కొంతమంది మనుషులు వారి మనసుని చంపుకుంటూ ఉంటారు. అలా బలవంతంగా మనసుని చంపుకుంటూ, మనసుని భగవంతుడి యందు లగ్నం అందరూ చెయ్యలేరు. సహజంగా మనం చేస్తుంది ఏదైనా అది న్యాచురల్గా ఉండాలి. అది మనం చేస్తున్నటువంటి సాధన ద్వారా ఇతరులకి కూడా అది వినగానే, ఒక పనికొచ్చిన పని చేశాము, అది నాకు ఉపయోగపడింది, నా ద్వారా పక్కవారికి కూడా ఉపయోగపడింది, అదే నేను చేస్తున్నాను అనేటువంటి ఆలోచనని మనం పెంచగలగాలి. అంతేకాని ఉపవాసము అంటే బలవంతంగా మన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తూ మనం ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదండి. నిజమైన ఉపవాసము అనగా ఉపవాసము మనసు యొక్క సంబంధాన్ని సహజమైన రీతిలో పరమాత్ముడి యందు లగ్నం చేయడం, దాన్ని అంటారు ఉపవాసం చేయడం. తర్వాత ఎప్పుడైతే మన మనస్సుని పరమాత్ముడి యందు సహజమైన రీతిలో లగ్నం చేస్తామో, నిత్యం భగవంతుడు నా ఎదురుగా ఉన్నాడు, నా సన్ముఖంలో ఉన్నాడు, నాతో ఉన్నాడు
అనేటువంటి పాజిటివ్ ఎనర్జీని మనం పెంచుకోగలుగుతాము. ఇదొక నియమం అన్నమాట. ఎటువైపు అయితే పరమాత్ముడి యొక్క శక్తి ఉంటుందో, పరమాత్ముని తోడు నీడ ఉంటుందో అక్కడ అశుభం అనేది ఉండదు. ప్రతి అడుగులో వారికి విజయమే ఉంటుంది, మేలే ఉంటుంది, మేలే జరుగుతుంది అనేటువంటి ఒక పాజిటివ్ సంకల్పాన్ని, పాజిటివ్ ఎనర్జీని మనం డెవలప్ చేసుకోవడమే నిజమైన ఉపవాసం చేయటము. అయితే అటెన్షన్ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. చేసిన దాని ద్వారా భక్తి చేశారు, మంచి విషయం. కానీ శరీర ఆరోగ్యాన్ని మీరు పట్టించుకోకుండా ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకున్నారనుకోండి, తర్వాత మీలో వీక్నెస్ వస్తుంది, చిరాకు వస్తుంది, బలహీనులైపోతూ ఉంటారు. అలా మీరు వీక్ అయిపోయారనుకోండి, మీరే లాస్ అయిపోతారు. అలా వీక్ అవ్వకండి. మీరు స్ట్రాంగ్గానే ఉంటూ ఇతరులను కూడా స్ట్రాంగ్గా మార్చండి. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మనం స్ట్రాంగ్గా ఉంటూ ఇతరులను స్ట్రాంగ్గా చేయడమే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము. అలాంటి పద్ధతుల్లో మనం ఉంటూ అలాంటి ఆచరణలను మనం నిత్యం ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. దాన్ని అంటారు నిజమైన ఉపవాసంలో మనం ఉండడం. మరి జ్ఞానం అనేది సాగరం లాంటిది. సాగరం మనం పరమాత్మ గురించి గుణగానం చేసేటప్పుడు జ్ఞాన సాగరుడు, శక్తి సాగరుడు అని అంటాం. అంటే భగవంతుడిలో మాత్రమే ఎంత పవర్ ఉందంటే ఆ జ్ఞానం ఈ పూర్తి సృష్టి మొత్తానికి ఇవ్వగలుగుతారు, పంచగలుగుతారు. పూర్తి శక్తికి పరమాత్ముడు మాత్రమే ఇస్తూ పంచగలుగుతాడు. కాబట్టి సంపూర్ణంగా వారి నుండి మనం శక్తి తీసుకుంటున్నాము, తీసుకోవాలి. ఇతరులకు కూడా మనం పంచగలగాలి. మనం ఎంత తీసుకున్నా, మనం ఎంత పంచినా అది ఎప్పటికీ కూడా ఖాళీ అవ్వదు. సముద్రం అంత జ్ఞానంలో మనలో ఉండేటువంటి జ్ఞానం చాలా ఎక్కువగా వచ్చేసింది, నాలో ఫుల్ నాలెడ్జ్ ఉంది అనేటువంటి అహంకార భావంలోకి మనము రాకూడదు. ఒకవేళ మనకు తెలియకుండా నేను చాలా గొప్పవాడిగా అయిపోయాను, అందుకే అనేటువంటి అశుద్ధమైన సంస్కారాలతో, అశుద్ధమైన సంకల్పాలతో అశుద్ధ అహంకారం వచ్చింది అంటే అసలు నిజానికి నా బుద్ధిలో జ్ఞానమే లేదని అర్థం. జ్ఞానం యొక్క పరిభాష మనం తయారు చేసుకుంటూ ఇంకా దాన్ని పెంచుకోవాలి, తయారు చేసుకుంటూ ఇతరులకు కూడా పంచాలి అనేటువంటి ఒక శుద్ధమైనటువంటి ఫీలింగ్లో ఉండడం. దాన్ని అంటారు నాలెడ్జ్ఫుల్గా మనం ఉండడం. తర్వాత మనం తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానం పేరే ఈశ్వరీయ జ్ఞానము. అంటే ఈశ్వరుడైన పరమాత్మ మనకిచ్చినటువంటి ఒక గొప్ప మెసేజ్, గొప్ప సందేశం. పరమాత్ముడు నాకు ఇచ్చినటువంటి గొప్ప సందేశము ఇది మాత్రమే. ఎప్పుడైతే ఈ సందేశాన్ని మనం ఎంతో మన నిజ జీవితంలో ఆచరిస్తామో, పెంచుకుంటామో, అప్పుడే మనం ఈ మార్గంలో ఎంతో రిలాక్స్గా ఉంటూ ఎన్నో అడుగులు ముందుకు వేయవచ్చు. అందుకే ఏమంటారంటే జ్ఞానము లేనిదే సద్గతి ఉండదు, జ్ఞానము లేనిదే సద్గతి దొరకదు. గతి సద్గతులు మనకు దొరకాలి అంటే దానికి మూల ఆధారం నాలెడ్జ్. అందుకే అంటారు నాలెడ్జ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కాబట్టి ఈరోజు మనం చర్చించుకుంటుంది ఉపవాసం అనేటువంటి మనం భక్తులు ఆచరిస్తున్నటువంటి ఆచరణ గురించి జ్ఞానము. మరి మీకు క్లియర్ అయింది కదండి దేని నుండి మనం ఉపవాసం ఉండాలి. ఇప్పుడు చూడండి, మీరు నిజంగానే ఉపవాసం ఉండాలి అనుకుంటే భోజనం నుండి దూరం కాదండి. దేని నుండి ఉపవాసం ఉండండి? వ్యర్థం ఆలోచించేటువంటి ఆలోచన తీరుతో ఉపవాసము,
క్రోధం, ఆవేశం, ఈర్ష్యతో నింపుకున్నటువంటి తప్పుడు ఆలోచనలతో ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే జనరల్గా అందరికీ ఏం తెలుసు, ఏ భోజనం తీసుకోకుండా ఫుల్ మనం దూరంగా ఉండడం. మరి ఏమంటాం, ఈరోజు నేను ఫాస్టింగ్ అండి, నేనేం తినను అని. కానీ ఇది మన ఫిజికల్ బాడీకి. నేను ఏం తినలే అని నేను అతిగా ఆలోచిస్తూ, ఒకటి ఖాళీ ఉంది, ఒకటి ఫుల్ అవుతూ ఉంది. తినలే అనేటువంటి ఆలోచనలే నా మైండ్లో పెరిగాయి, ఎక్కువగా వస్తున్నాయి. దాని ధ్యాసలో నేను ఉన్నాను. అలా నేను దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. అలా చేసే దానికి బదులుగా మీకు ఇష్టమైనటువంటి భోజనం మీరు ప్రేమగా తినేయండి. మీకు ఇష్టమైనటువంటి భోజనాన్ని మీరు ప్రేమగా తీసుకోండి, అది తప్పు కాదండి. కానీ ఉపవాసం నేను ఉన్నాను అని అనారోగ్యం పాలై దాని గురించి ఆలోచిస్తూ మన యొక్క ఎనర్జీని మనం వేస్ట్ చేసుకోవద్దు. మన బాడీ యొక్క ఎనర్జీ కానివ్వండి, మన బ్రెయిన్ యొక్క ఎనర్జీని కానివ్వండి, మనం సేవ్ చేసుకోవాలి అనేది ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. అయితే ఇప్పుడు క్లియర్ అయింది కదండి, ఉపవాసం యొక్క నిజమైన భావము ఏమిటి. మనం వ్యర్థ సంకల్పాలతో ఉపవాసం తీసుకుందాము. అతిగా ఈర్ష్యపడేటువంటి ఆలోచనలతో మనం ఉపవాసం తీసుకుందాము. ఎదుటి ఆత్మ గురించి అశుభం కోరుకుంటూ, అశుభమే ఆలోచిస్తూ, మనం చిరాకు పడుతూ, ఇతరులను చిరాకు పెట్టేటువంటి అలవాటు నుండి మనం దూరంగా ఉందాము. వాటితో మనం నిజమైన ఉపవాసం తీసుకున్నప్పుడే మనకు కావలసినటువంటి నిజమైన ఆనందం యొక్క అనుభూతిని మనం పొందుతూ, తయారు చేసుకుంటూ, ఇతరులకు కూడా మనం తయారు చేయించగలుగుతాము. కాబట్టి ఇప్పటి నుండి, అనాది కాలం నుండి మనం ఎంచుకున్నటువంటి ఈ భక్తి యొక్క ఆచారంలో కొన్ని చిన్న మార్పులు సహజమైన రీతిలో మనం తీసుకురావాలి అనేది ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంటుంది. మీరు ఫిజికల్గా, మెంటల్గా అతిగా టైర్డ్ అయిపోయి, మనసు శరీరం రెండు అతిగా అలసటను పెంచుకోకుండా సహజమైన రీతిలో మీరు ఇవన్నీ చేస్తూ ఉండవచ్చు. మనం సహజంగా చేస్తున్నప్పుడే మనం హాయిగా ఉంటాం. మనకి ఇంకా మనం చేస్తున్నటువంటి సాధన చాలా చేయాలి అనేటువంటి ఒక మంచి సంకల్పం పెరుగుతూ ఉంటుంది. అందుకని పరమాత్మ మనందరికీ ఎన్నో గొప్ప గుణాలు నేర్పిస్తూ ఉంటారు. ఆ గొప్ప గుణాలని దైవీ గుణము అని అంటారు. దైవీ గుణము, రాక్షస గుణాలు అని మనం వింటూ ఉంటాం. దైవీ గుణము అనగా నిత్యం ఉమ్మంగ ఉత్సాహాలతో ఉండడం. ఏ ఆత్మ అయితే ఎంత ఉత్సాహంగా ఉంటుందో, ఉల్లాసంగా ఉంటుందో, వారు టెన్షన్ ఫ్రీగా ఉంటారు. అంటే ఆ యోగి ఆత్మ వారు ఎంచుకున్నటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో సక్సెస్ అయింది అని అర్థం అన్నమాట. అలా మనం సహజమైన రీతిలో సక్సెస్ అవుతూ ఇతరులను కూడా అలా మనం మార్చగలగాలి. మీరు సహజమైన రీతిలో సక్సెస్ అవుతూ ఇతరులను కూడా అలా మార్చినప్పుడే నిజమైన శాంతి, సుఖము, ఆనందం యొక్క అనుభూతులను చేసుకోగలుగుతారు. అదే ఉపవాసం యొక్క భావము. ఉపవాసం మనం చేస్తూ ఇతరులకు కూడా మనం నేర్పిస్తున్నటువంటి ఒక మంచి సాధన. మనసులో వచ్చే అనేక రకాల సంకల్పాల ప్రభావం మన నిజ జీవితంపై చాలా పడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఉపవాసం అనేటువంటి టాపిక్ గురించి చర్చించుకుంటూ ఉన్నాము. మనసులో నాటుకుపోయిందనమాట, మీరు ఇలాంటి భోజనం తింటే అలా అవుతుంది, మీరు ఇదే తింటున్నారు కాబట్టి అలా అయిపోయింది. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా మంచి సాత్విక భోజనానికి
గొప్ప స్థానం, ప్రథమ స్థానమే ఉంది. మనలో చాలామంది పూజలు చేస్తూ ఉంటాం, వ్రతాలు చేస్తూ ఉంటాము, నోములు చేస్తూ ఉంటాం. ఎలాంటి నోములైనా, ఎలాంటి వ్రతమైనా మనం చేస్తున్నప్పుడు ప్రసాదంలో ఎలాంటి పెడుతుంటాము? స్వీట్ పెడతాము, ఫలం పెడుతూ ఉంటాం. ఆ ఫలం ఇదివరకు కొనుక్కొచ్చినప్పుడు దాన్ని ఫ్రూట్ అంటాం. కానీ ఎప్పుడైతే మీరు ఈశ్వరుడికి సమర్పించారో, అది ఈశ్వరుడి యొక్క శక్తిని మీరు పొందారో, సమర్పిస్తారో, అది నెక్స్ట్ సెకండ్ అది ప్రసాదము అని అంటాం. అంటే అదే ఫ్రూటులో ఈశ్వరుడి యొక్క ఎనర్జీ, ఆ సుప్రీం పవర్, గుడ్ వైబ్రేషన్ ఆ ఫుడ్లోకి వచ్చింది అని ఒక గుడ్ ఆలోచన మన మనసులోకి వస్తుంది. మరి ఎప్పుడైతే అలాంటి మంచి సాత్వికతను, సంకల్పాలను మనం పెంచుకుంటామో, తయారు చేసుకుంటామో, అప్పుడే మనకి కావలసినంత శక్తిని తీసుకున్నాను, నాకు దొరికింది అనేటువంటి బలాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. మనసుతో పరమాత్ముడి యందు మీరు దగ్గరగా ఉండండి. మనసుతో దగ్గరగా ఉండడం అనగా వారి యొక్క శక్తిని తీసుకోవడానికి మీరు యోగ్యులవ్వడం. పరమాత్ముడి యొక్క శక్తికి దగ్గర అవ్వడము అంటే రిసీవ్ చేసుకోగలిగేటువంటి ఆ యొక్క పద్ధతిని మీరు అలవాటు చేసుకోండి. పరమాత్మతో మనం పవర్స్ని రిసీవ్ చేసుకోవాలి అంటే వారి యొక్క సంపూర్ణ పరిచయం ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. సంపూర్ణ పరిచయం అనగా నామము, రూపము, నివాస స్థానము, కర్తవ్యము, గుణాలు. ఈశ్వరుడి యొక్క సంపూర్ణ కర్తవ్య వాచక నామము పరమపిత శివ పరమాత్మ, రూపము జ్యోతి బిందు స్వరూపము, కర్తవ్యము ఈ యొక్క సృష్టిని సంపూర్ణంగా పవిత్రంగా మార్చడం. తిరిగి ఆ రాబోయే సతీయుగంలో దేవతలుగా మనం మారాలి, దైవీ కర్మల్ని మాత్రమే చెయ్యాలి అని గొప్ప సంకల్పం తీసుకొని సంకల్పధారిగా మనం అవ్వాలి. అలాగే ఈశ్వరులో ఉండేటువంటి గుణాలు ప్రేమ సాగరుడు, శాంతి సాగరుడు, శక్తి సాగరుడు, సర్వగుణాలలో కూడా సంపన్నంగా ఉండేటువంటి వారు. అంటే పరమాత్మ గుణాల గురించి తెలుసుకొని వాటిని మాత్రమే వర్ణన చేయండి. నేర్చుకొని వర్ణన చేస్తూ వారి సమానంగా నేను మారిపోవాలి అని దృఢ సంకల్పాన్ని మనం తీసుకోవాలి. మరి యోగ సాధనలో చాలా రకాలు ఉంటాయి. మనసుతో మనమైనా భగవంతుడికి దగ్గరలో వెళ్ళాలి, లేదా భగవంతుణ్ణి మన సన్ముఖంలో ఆహ్వానించాలి. మనం వారి దగ్గరికి వెళ్ళడమైనా, వారిని మన దగ్గర ఆహ్వానించడమైనా భావం ఒకటే. చాలా రోజుల తర్వాత మీరు ఎవరినో కలవాలనుకుంటున్నారు, వారితో మీరు మీట్ అవ్వాలనుకుంటున్నారు. వారు మీ దగ్గర రాలేకపోతే మీరే వారి దగ్గరికి వెళ్ళైనా కలుసుకొని రావచ్చు. రెండు సమానమే అవుతుంది. మనసుతో నిత్యం పరమాత్మకి సమీపంలో ఉంటూ సంకల్పాలతో సంబంధాన్ని జోడించుకోవాలి. దాన్నే అంటారు నిజమైన ఉపవాసం మనం చేయడం. మనకు చాలా దగ్గరగా ఉన్నవారు, ఇష్టమైన వారు ఎవరైనా ఉన్నారనుకోండి, వారిని తలుచుకోవడానికి సమీపంలో నేను ఉన్నాను అనేటువంటి అనుభూతిని చేయడానికి ఎక్కువ సమయం అనేది పట్టదు, ఎక్కువ కష్టం అనేది కూడా ఈ ఆచరణలకు ఉండదు. చాలా సహజమైన రీతిలో మనసు యొక్క సంబంధాన్ని పరమాత్ముడి యందు జోడించుకోండి. ఆ ఈశ్వరుడి ద్వారా ఎప్పుడైతే ఆత్మ దగ్గర సంబంధాన్ని జోడించుకుంటుందో, మనసుతో నిత్యం పరమాత్మకి దగ్గర అవుతూ ఉంటుందో, అనేక రకాల విషయాలతో వారు దూరం అవుతూ ఉంటారు, డిటాచ్ అవుతూ ఉంటారు. మనసుతో మనం దగ్గరగా ఉన్నప్పుడు
చాలా విషయాలతో ఆటోమేటిక్గా మనం దూరం అవుతూ ఉంటాం. మనసు భగవంతుడి యందు లగ్నం అవుతే ఈర్ష్య కానీ, ద్వేష కానీ, చెడు సహవాసం కానీ మనకు నచ్చదు. ఓకే, అయితే చెడు సహవాసం నాకు పర్మనెంట్గా నచ్చట్లేదు, వాటితో నేను దూరంగా ఉన్నాను అంటే మీ మనసుకి, మీ జీవితానికి ఏం కావాలి, ఏం మీరు పొందాలనుకున్నారో అది మీరు కరెక్ట్ వేలో, ఈజీ పద్ధతిలో దాన్ని మీరు పొందగలిగారు. అది ఈజీగా మీకు దొరికిపోయింది. ఓకే, కాబట్టి ఈజీగా నాకు దొరకాలి అంటే ఇప్పటి వరకు భక్తిలో నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి, ఇవన్నీ పూర్తి కావాలి, అవి ఇవి ఇవి అన్నీ ఆలోచించి చివరి ఒక నిర్ణయానికి వస్తారు. కఠోర తపస్సు నేను చేయాలి, కఠోరంగా నేను ఉపవాసం ఉండాలి. ఇలా ఉపవాసం నేను ఉంటూ ఉపవాసం చేస్తే భగవంతుడికి నాపై దయ వస్తుంది, కృప వస్తుంది, నా ఆత్మకు కావలసినంత శక్తిని, ఎనర్జీని ఈశ్వరుడు ఈజీగా ఇచ్చేస్తాడు అని చాలామంది ఈ పద్ధతిని అలవాటుగా మార్చుకున్నారు. సో ఈరోజు ఎపిసోడ్లో మీరు ఉపవాసం గురించి ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉన్నారు. సహజమైన రీతిలో ఏ కష్టం లేకుండా మనసుని భగవంతుడి యందు లగ్నం చేసేటువంటి సాధన ఒకటి చేస్తే సరిపోతుంది. ఇది కఠినమైనటువంటి మార్గంతో మనసుని, శరీరాన్ని బలంగా ప్రెజర్ పెడుతూ, దుఃఖ పెడుతూ ప్రాబ్లంని క్రియేట్ చేసుకోకుండా ఈజీ వేలో మీరు ముందడుగు వేస్తూ హాయిగా రిలాక్స్గా ఉండండి. ఏ ఆత్మ అయితే అలా హాయిగా రిలాక్స్గా ఉంటుందో, అన్నిటితో ఫ్రీ అయిపోయి అన్ని రకాల బంధనాల నుండి దూరం వచ్చేస్తుందో, యొక్క యోగి సాధన చేస్తూ, యోగం యొక్క అనుభవం చేస్తూ పరమాత్మకి ఈజీ పద్ధతిలో దగ్గరైపోతూ ఉంటారు. అలా పరమాత్మకి ఈజీ పద్ధతిలో దగ్గరవుతూ వారి ద్వారా సర్వ సంబంధాల అనుభూతిని చేస్తూ నిజమైన శాంతి యొక్క అనుభూతిని మాత్రమే మీరు చేస్తూ ఉండండి. ఓకే, కాబట్టి ఉపవాసము ద్వారా మనకు దొరికే లాభం ఏంటి? నిజమైన ఉపవాసము అనగా ఈజీ పద్ధతిలో మనసుని భగవంతుడి యందు లగ్నం చేయడం. దీనే రాజయోగ సాధన అని అంటారు. రాజయోగము అనగా హయ్యెస్ట్ అథారిటీ అయినటువంటి పరమాత్మతో మన యొక్క సంబంధాన్ని ఏర్పరచుకొని ఆ పరమాత్మతో శక్తిని మనం పొందుతూ తయారు చేసుకుంటూ నిజమైన అనుభూతి, ఆనంద అనుభూతి చేయడమే యోగం యొక్క సాధన. యోగం యొక్క ప్రయోగము ద్వారానే మనసుతో మనం భగవంతునికి ఈజీ పద్ధతిలో దగ్గరవుతూ ఉంటాం. మనసుతో భగవంతునికి మీరు ఈజీ పద్ధతిలో దగ్గరై ఈ యోగం యొక్క సాధన ద్వారా అనేక రకాల లాభాలు పొందుతారు. సో భగవంతునితో మనస్సుని లగ్నం చేయటంతో, వారితో దగ్గర సంబంధం పెట్టుకోవటంతో, అనగా నిజమైన ఉపవాసం మనం చేయటంతో, నిత్యం యోగ సాధన చేయటంతో ఎలాంటి లాభాలు దొరుకుతాయి, ఆ లాభం యొక్క అంశం గురించి రాబోయే ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.